మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. చాలా మంది అమ్మాయిలకి పీరియడ్స్ టైంలో విపరీతమైన పెయిన్స్ ఉంటుంటాయి. నిజంగా అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. అమ్మాయిలకి చాలా మందికి స్టమక్ పెయిన్స్ ఉంటాయి, కొంతమందికి వామిటింగ్స్ అవుతుంటాయి, కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది, కొంతమందికి సివియర్గా మోషన్స్ కూడా అవుతుంటాయి. ఏం చెప్పుకోలేని పరిస్థితి. ఆ 5 days ఏదైతే ఉంటుందో అటు వర్క్ స్ట్రెస్ ఉంటుంది, ఇంట్లో స్ట్రెస్ ఉంటుంది. సో ఓవరాల్గా ఆ 1 monthలో ఆ 5 days 5-6 days చాలా నరకం చూస్తుంటారు అమ్మాయిలు. అలా కాకుండా మెడిసిన్స్ కొంతమంది యూజ్ చేయడం వల్ల, ఈ రీసెంట్ టైంలో చూసాము మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఒక అమ్మాయి రీసెంట్గా చనిపోయింది. అలా కాకుండా మరి ఇలాంటి పెయిన్స్కి ఆయుర్వేద ప్రకారంగా ఎలాంటి రెమెడీస్ మనం ఫాలో అవ్వచ్చు, సో దాని గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. సార్తో మాట్లాడి ఇలాంటి పెయిన్స్కి ఆయుర్వేదం ప్రకారం ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వచ్చో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్, ఇప్పటివరకు చెప్పినట్టు నిజంగా 5-6 days అమ్మాయిలకు చాలా టఫ్ పీరియడ్. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. చాలా సివియర్గా పెయిన్స్ ఉంటాయి. 1 day 2 days అంటే లీవ్స్ ఇస్తారు, కానీ 5 days అయితే ఎక్కడ లీవ్స్ ఇవ్వరు. మరి అలాంటి పెయిన్స్ ని ఓవర్కమ్ చేయాలంటే అమ్మాయిలకి ఒక మంచి రెమెడీ తెలియజేయండి సార్. కేవలం 3 పదార్థాలతో నెలలో వచ్చేటువంటి ఆ బాధల నుంచి బయటపడవచ్చమ్మా. సో మిరియాలు, రెండవది నెయ్యి, మూడవది బెల్లం. ఈ 3 పదార్థాల గురించి ఎట్లా తయారు చేసుకోవాలనో ఎట్లా వాడుకోవాలనో కూడా చెప్తాను చూడమ్మా. మిరియాలు తీసుకొని చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 1/2 teaspoon మిరియాల చూర్ణం తీసుకోవాలి. అంటే బహిష్ట్ అయినటువంటి వెంటనే ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలమ్మా. అంటే ఉదాహరణకి ఉదయం పూట బహిష్ట్ అయితే ఉదయం పూట తీసుకోవాలి, మధ్యాహ్నం బహిష్ట్ అయితే మధ్యాహ్నం పూట తీసుకోవాలి, రాత్రిపూట డేట్ వస్తే రాత్రిపూట తీసుకోవాలి. కాబట్టి బహిష్ట్ అంటే డేట్ వచ్చినటువంటి వెంటనే ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. మిరియాల పొడి ఒక 1/2 teaspoon. అదేవిధంగా రెండవ పదార్థంగా నెయ్యి అమ్మా. సో ఆవు నెయ్యి దొరికితే చాలా చాలా మంచిది, ఆవు నెయ్యి దొరకకపోతే గేదె నెయ్యి అని పర్లేదమ్మా. 1 teaspoon ఇలాంటి గేదె నెయ్యి లేదా ఆవు నెయ్యి అవసరమవుతుంది. మూడవ పదార్థంగా బెల్లం పొడి. సో ఇలాంటి బెల్లమైనా పర్లేదమ్మా. 2 teaspoons. సో ఈ 2 teaspoons బెల్లం పొడి కావాల్సి వస్తుంది. ఈ 3 పదార్థాలను బాగా కలపడం వల్ల స్త్రీలకు, ముఖ్యంగా యువతుల్లో, బాలికల్లో కలిగేటువంటి ఈ బహిష్టు నొప్పి ఏదైతే ఉందో, నెలసరి సమయంలో వచ్చేటువంటి నొప్పి తగ్గేందుకు అద్భుతమైనటువంటి ఔషధం రెడైపోతుంది. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి డేట్ వచ్చినటువంటి వెంటనే ఆ యొక్క పదార్థాన్ని చప్పరించి మింగేసి నీళ్ళు తాగేసేయాలి. అంతే, ముద్దలాగా చేసేసి చాలా టేస్టీగా ఉంటుందమ్మా. చప్పరించి మింగేసి నీళ్ళు తాగేసేయాలి. నెక్స్ట్ డే ఉదయం పరిగడుపున మళ్ళీ ఇదే పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసేసుకుని మళ్ళీ చప్పరించి మింగేసి నీళ్ళు తాగేసేయాలి. 3వ రోజు కూడా ఇదే పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని చప్పరించేసి మింగేసి నీళ్ళు తాగేసేయాలి. లేదంటే 3 రోజులకు సంబంధించి ఒకేసారి ఔషధాన్ని తయారు చేసుకుని కూడా వాడుకోవచ్చమ్మా. పెట్టుకున్న 3 రోజులు వాడుకున్నా సరిపోతుంది. సో ఈ విధంగా వాడుకోవడం వల్ల మొదటి 3 రోజులు వాడినప్పుడు మొదటిసారి కొద్ది శాతం వరకు నొప్పి తగ్గిపోతుంది. 2వ నెల వచ్చినప్పుడు, 2nd month కూడా డేట్ వచ్చినప్పుడు ఇదే పద్ధతిలో మళ్ళీ 3 రోజులు వాడుకోవాలమ్మా. సో 2nd month వాడేసరికి నొప్పి తీవ్రతలో చాలా అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. సో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందమ్మా. 3వసారి మళ్ళీ ఇదే పద్ధతిలో ఔషధం తయారు చేసుకుని వాడుకోవాలి. 3వసారి వాడేసరికి ఇంచుమించు 100లో దాదాపు 90% మందికి పైనే కంప్లీట్ గా తగ్గిపోతుందమ్మా. కంప్లీట్ గా 3వసారి వాడేసరికి కంప్లీట్ గా నొప్పి కూడా తగ్గిపోతుంది. అథవా అవసరమైతే కొద్ది గొప్ప ఇంకా నొప్పి ఉండి కొద్ది గొప్ప ఇబ్బంది పడేటువంటి వాళ్ళు అదనంగా మళ్ళా 1 నెల లేదా 2 నెలలు 3 నెలలు కూడా అదనంగా కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4th month 5th month కూడా ఆ డేట్ వచ్చిన టైంలో కావాలంటే మళ్ళీ ఇదే పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఈ యొక్క డిస్మినోరియా అని చెప్పబడేటువంటి బహిష్టు నొప్పి తగ్గిపోవడమే కాకుండా భవిష్యత్తులో మరలా ఈ సమస్య రాకుండా కూడా ఈ యొక్క ఔషధాలు సదా దేహంలో ఉంటూ కాపాడుతూ రక్షింపబడుతూ మన దేహం ఉంటూ ఉంటుందమ్మా. సార్, ఓవరాల్ గా ఇప్పుడు ఉన్న జనరేషన్ అమ్మాయిలకి చాలా మంచి యూజ్ అయ్యే రెమెడీ తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేమా.